ఎదుర్కొంటున్న కేసుల దర్యాప్తు ప్రక్రియలో ఈ కేసు ఏపీలోనే సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ ఆత్మహత్యలో కీలక ఆధారాల సేకరణలోనూ, ఆత్మహత్య చేసుకున్న ఎంపీడీఓ మృతదేహం జాడను కనిపెట్టడంలోనూ కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం ఎంతో సమయస్ఫూర్తి ప్రదర్శించింది. దర్యాప్తు పురోగతిలో విజయం సాధించింది. ఇక అసలు ఆధారాల సేకరణలో నిమగ్నం కాగా తాజాగా మరో మిస్టరీ యావత్ ఏపీ ప్రజల్లో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పెడన మండలంలో లంకల కలవ గుంటకు చెందిన జోగి నాగవరప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కేసు మరింత సంచలనంగా మారింది. ఈ అనుమానాస్పద ఆత్మహత్య అంతు తేల్చడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలతో ఈ సూసైడ్ ముడిపడడంతో అసలు నిజమేంటి అనే అంశంపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అప్పుల బాధతోనే వరప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డా, లేక ఆర్థిక వ్యధలను తప్పించుకునే ప్రయత్నం చేశాడా, లేక భాగస్వామ్యులే పక్కా ప్లాన్తో ఆత్మహత్యను అంటగట్టారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వరప్రసాద్తో పాటు ఆత్మహత్యకు యత్నించిన మరో టెకీ మునగాల చంద్రశేఖర్ అదృశ్యంతో ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్నట్టు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు వరప్రసాద్ చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోటును పోలీసులు సేకరించారు. ఈ లేఖలోని సారాంశానికి బయట ప్రపంచంలో ప్రచారానికి ఎక్కడా పొంతన కనిపించడం లేదు. రొయ్యల ఎగుమతితో లాభాలు. వరప్రసాద్ మరణంతో కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం నిజామాబాద్ పట్టణానికి చెందిన మునగాల చంద్రశేఖర్ భాగస్వామ్యంతో 17 నెలల కిందట వీరిద్దరూ ఆక్వా ఎక్స్పోర్ట్ వ్యాపారంలోకి దిగారు. ఈ వ్యాపారానికి కేరళకు చెందిన వ్యక్తి నుంచి పెట్టుబడిగా డబ్బు తీసుకున్నారు. వడ్లమన్నాడుకు చెందిన జంగం మధును తమ ఎగ్జిక్యూటివ్ గా తీసుకుని వ్యాపారం మొదలుపెట్టారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని చెరువుల్లో రొయ్యలను కొనుగోలు చేసి మెరైన్ కంపెనీలకు ఎగుమతి ప్రారంభించారు. భీమవరం పట్టణంలోని షిఫ్ట్ మెరైన్ కంపెనీ, ఒంగోలులోని సదరన్ మెరైన్ కంపెనీకి రొయ్యలను విక్రయించారు. అంతేకాకుండా ముదినేపల్లి మండలం కొత్తపల్లిలో కర్షక మాలపల్లిలో ఒక ప్రాసెసింగ్ యూనిట్ ను నిర్వహిస్తున్నారు. అంతా బాగానే ఉంది. అకస్మాత్తుగా టర్నోవర్ దెబ్బతింది. పెట్టుబడి పెట్టిన కేరళ వ్యక్తికి బకాయి పెరిగింది. ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే వరప్రసాద్ చంద్రశేఖర్ ఆర్థిక లావాదేవీల్లో నాగేంద్ర అనే వ్యక్తి కీలకమయ్యాడని, అతనే సొమ్ము చెల్లించకుండా తమకు ద్రోహం చేశాడని వీరిద్దరూ తమ సూసైడ్ నోట్లో పేర్కొన్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ నాగేంద్ర ఎవరని పోలీసులు జల్లెడ పడుతున్నారు. భీమవరం షిఫ్ట్ కంపెనీ ప్రతినిధిగా ఈ లేఖలో పేర్కొనడంతో అక్కడికి వెళ్లి ఆరా తీస్తే నిజంగానే నాగేంద్ర ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ నాగేంద్రకు ఈ టెకీ ద్వయానికి సంబంధం లేదని షిఫ్ట్ కంపెనీ తేల్చింది. అంటే నాగేంద్ర అనే బినామీ వ్యక్తిని తెర మీదకు తీసుకువచ్చిందెవరు? ఆత్మహత్యలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. వరప్రసాద్ చంద్రశేఖర్ ఆత్మహత్య ఎపిసోడ్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం బస్టాండ్ ఎదుట అప్సరా లాడ్జిలో 2 రోజుల పాటు టెకీలిద్దరూ మకాం వేశారు. నాగేంద్ర కోసం ఎదురు చూశారు. ఎంతకీ జాడలేదు. ఇప్పటికీ 9 కోట్ల మేరకు కంపెనీల నుంచి బకాయిలు రికవరీ కాలేదు. మరోవైపు రుణదాతల ఒత్తిళ్లతో చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుని గడ్డి మందు తాగినట్టు వరప్రసాద్ బంధువులకు ఫోన్ చేశారు. ఈ కబురుతో కంగారు పడిన బంధువులు ఆంధ్ర హాస్పిటల్ కు తరలించారు. వరప్రసాద్ పరిస్థితి విషమం కాగా చంద్రశేఖర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు తెలిపారు. అక్కడి నుంచి విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు నిర్వహించిన పరీక్షల్లో దిమ్మ తిరిగే నిజం బయటపడింది. వరప్రసాద్ యూరిన్ టెస్ట్ లో 90% విషం కనిపించగా చంద్రశేఖర్ యూరిన్ 0% విషం తేలింది. ఇద్దరు చనిపోవాలనే నిర్ణయం తీసుకుని తాగిన మందులోనే తేడా కనిపిస్తోందని తెలుస్తోంది. అంటే పక్కా ప్లాన్ ప్రకారం వరప్రసాద్ కు గడ్డి మందు అత్యధిక మోతాదులో పట్టించారనే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అప్పులు కట్టలేం, చచ్చిపోదామని సలహా ఇచ్చింది చంద్రశేఖరే. బతికి బయటపడి పారిపోవడం అనుమానాలకు అనిపిస్తోంది. అయితే నాగేంద్ర ఎవరో తెలియదు. ఆ పేరిట లావాదేవీలు జరిగాయో లేదో తెలియదు. తమను మోసగించి నాగేంద్ర మాయమయ్యాడనే కొత్త కథను చంద్రశేఖరే సృష్టించాడా? ప్రాణంతో సమానంగా గడిపిన తన స్నేహితుడు చనిపోతుంటే తాను మాత్రం ఎలా అదృశ్యమయ్యాడు? అసలు అతని చిరునామా కోసం పోలీసులు ప్రయత్నించారా? ఇందులో ఇంకో ట్విస్ట్ కనిపిస్తోంది. అప్సరా హోటల్లో మకాం చేసింది ఇద్దరైనా, ఇంకా ఎవరితోనైనా భేటీ అయ్యారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. హోటల్ ఫుటేజ్ ఆధారంగా మరింత సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న వరప్రసాద్ చంద్రశేఖర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై పోలీసులు వ్యవహరించిన శైలి అలసత్వం కనిపిస్తోంది. బందరు ఆంధ్ర హాస్పిటల్ కు వీరిద్దరిని తీసుకువెళ్తే మెడికో లీగల్ కేసుగా పరిగణించి ఆసుపత్రి నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో పోలీసులు ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వీరిద్దరి నుంచి వాంగ్మూలం సేకరిస్తారు. వీరిని మరో ఆసుపత్రికి తరలించాల్సి వస్తే ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తారు. ఇక కామినేని ఆసుపత్రి నుంచి చంద్రశేఖర్ ను ఎలా డిశ్చార్జ్ చేశారు? పోలీసులకు సమాచారం లేకుండా డిశ్చార్జ్ చేయవచ్చా? ఒకవేళ ఆసుపత్రి నిర్వాహకుల అనుమతి లేకుండా చంద్రశేఖర్ వెళ్తే అది అదృశ్యమే అవుతుంది. లేదా పోలీసులకు ఈ సమాచారం తెలిసుంటే పూర్తి చిరునామా, వ్యక్తిగత పూచీకత్తు లేకుండా పంపించవచ్చా? ఎనీహౌ 49 కోట్ల డీల్ తో సంబంధం ఉన్న ఆత్మహత్య కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.